ప్రతి ఇంటి నుండి చెత్త సేకరణపై యూజర్ ఛార్జీల భారం మోపి ప్రజలపై భారం మోపిన ఈ వైసీపీ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివప్రసాద్ పేర్కొన్నారు. కాకినాడ 35వ డివిజన్ పరిధిలో నూకాలమ్మ గుడి సెంటర్లో జనసేన 35వ డివిజన్ కమిటీ అధ్యక్షులు మనోహర్ గుప్తా ఆధ్వర్యంలో మేము సిద్ధమై కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివప్రసాద్ హాజరయ్యారు. జనసేన నాయకులు, వీర మహిళలు జన సైనికులతో కలిసి ప్లకార్డులను పట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా 35వ డివిజన్ కమిటీ అధ్యక్షులు మనోహర్ గుప్తా, జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి అట్ల సత్యనారాయణ, పార్టీ నాయకులు అడబాల సత్యనారాయణ, సుంకర సురేష్, వాసిరెడ్డి సత్యకుమార్, షమీర్, వీర మహిళలు బండి సుజాత, జెస్సీ ఫ్లోరెన్స్, జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఈరోజు మన కాకినాడ ఇన్ఛార్జ్ అయిన ముత్తా శశిధర్ గారి ఆదేశాల మేరకు జనాలందరికీ మేము సిద్ధమని చెప్పి కార్యక్రమంలో చెత్త పన్ను నుంచి విముక్తి రావాలి, మన ప్రజలందరూ ఈ చెత్త పన్ను కట్టకుండా రాబోయే ప్రభుత్వం జనసేన ప్రభుత్వంలో ఈ చెత్త పన్ను అనేది లేకుండా చూసుకుంటామని చెప్పి మన మేనిఫెస్టో కమిటీ మెంబర్ అయిన ముత్తా శశిధర్ గారు మాకు హామీ ఇచ్చారు. ఆ హామీని జనాలందరికీ తెలియజేసేలాగా ఈరోజు 35వ డివిజన్లో మేము ఈ చెత్త పన్ను విముక్తిపై మేము సిద్ధం అనే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు చెత్త పన్ను విషయమే స్థానిక 35వ డివిజన్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. అతిపెద్ద దౌర్భాగ్యం ఏంటంటే గతంలో ఒక పిచ్చి సుల్తాన్ గతంలో ఇలాగే ప్రజలను పన్నులేసి బాధ పెట్టేవాడు. ఈ రోజున కనీ విని ఎరగని రీతిలో ఈ రాష్ట్రంలో చెత్త పన్ను వేసిన ఘనత ఈ చెత్త ముఖ్యమంత్రి జగన్కి దక్కింది. ఎంత దురదృష్టకరం అంటే ఒక సామాన్య మానవుడు ఒక ఇంటికి కట్టి తనకు అద్దెకుంటున్న ఒక అద్దెకి తీసుకుని నడుతున్న వ్యాపార సంస్థకి చెత్త పన్ను కట్టి పరిస్థితి దౌర్భాగ్యం. ఇలాంటి దురదృష్టకరమైన ముఖ్యమంత్రికి 151 సీట్లు ఇచ్చి ఈ రోజున ప్రజలందరూ కూడా గొగ్గోలు పెట్టే పరిస్థితి. ప్రతి పేదవాడికి నేను అండగా ఉంటానని చెప్పి ప్రతి పేదవాడిని ఎలా దోచుకోవాలో జగన్మోహన్ రెడ్డికి తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు. ఇలాంటి ఈ నియంకుశ పాలన పోవాలని రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలని, ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలని మేము ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేస్తాం. ప్రజలు కూడా గమనించండి, ఒక్కసారి విజ్ఞతతో ఆలోచించండి. ఇలాంటి చెత్త ముఖ్యమంత్రిని పారద్రోలి రాబోయే రోజుల్లో ఒక మంచి ముఖ్యమంత్రిని ఎన్నుకుని మంచి పాలన అందించాలని కూడా ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తాం. జై జనసేన.